టైం ఎంత అవుతుంది? ఇంత టైంలో ఈ పిల్లలని తెచ్చి మీరు చేయడం ఏంది? మీరు ఇంటికి ఎప్పుడు పోవాలి? మీరు ఇంటికి ఎప్పుడు పోవాలమ్మా? మీరు ప్రచారం ఎప్పుడు చేస్తారు మేడం? మీరు స్కూల్ అడ్మిషన్ కోసం ఎప్పుడు చేస్తారు? పొద్దున్న తిరుగుతారమ్మా మీరు. ఇప్పుడు తిరగడం ఏంది? మీరు చేయడం ఏంది? మరేంది? ఎప్పుడు చేస్తారు? పొద్దున పబ్లిక్ ఉన్న టైంలో చేస్తారు. అంటే ఎవరు రాదని చెప్పి ఇప్పుడు నైట్ టైంలో పిల్లలని తెచ్చి స్కూల్ బట్టలు పెట్టుకొని ఇప్పుడు లేదమ్మా. మీరు ఎంత కొట్టినా ఫోన్ నేను పక్కకు తీయను. అర్థమైందా మీకు? మీరు ఉన్నది చేయండి. పొద్దున టైంలో చేయాలి. నైట్ టైంలో ఏమమ్మా? ఎంత 9, 8 అవుతుంది. 8 టైంలో మీకు ఏం పని ఉంది ఇప్పుడు? మీకు ఏమైంది ఏందమ్మా? అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. బండ్లు చూడండి ఆ రూట్ లో. మీ బండ్లే ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది పెట్టుకుంటా మీరు ఈ హైవే రోడ్ లో శ్రీశైలం హైవేలో ఇంత ఇబ్బంది పెట్టడం ఏంది? మీరు చేసుకునే ఉండే పబ్లిక్ అమ్మా. మీరు పబ్లిక్ అబద్ధాలు ఏం లేవు. అబద్ధాలు ఏం చెప్పట్లేదు నేను. ఇక్కడ ఉండేదే ట్రాఫిక్ ఏరియా. ఇది పోయేదో ఒక రూట్ లో అవసరం లేదు. మీ స్కూల్ మాకు అవసరం లేదండి. పిల్లలను మీరు ఈ టైం వరకు స్కూల్ డ్రెస్ పెట్టుకొని ఎందుకు తిప్పాలి చెప్పండి? మీరు 8 గంటలకు స్కూల్ టైంలో పొద్దున చేసుకొని ఏమన్నా చేసుకునండి. 8 గంటలకు పిల్లల స్కూల్ డ్రెస్సులు పెట్టుకొని ఏం ప్రచారం చేస్తారు మీరు? చెప్పండి. అవునమ్మా, ఇప్పుడు ఎందుకు పిలిచిరు? మీరు ఈ పాంప్లెట్ పెట్టుకొని ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో ఈ అడ్మిషన్ల కోసం అని చెప్పి ఈ టైంలో తిరగాల్సిన అవసరం ఏముంది మీకు? చెప్పండి. అవునమ్మా, నాట్ కరెక్ట్ వే యూ టాకింగ్ టు. అమ్మా, అడ్మిషన్లు ఎప్పుడు తీసుకుంటారు? పేరెంట్స్ ఇంటికాడ ఉన్నప్పుడు ప్రచారం చేస్తారు, మీరు తీసుకుంటారు. I'm telling you, I'm a human rights commission member. Don't talk to me like that. Not children. चलिए मैं तुम अरे नहीं करा. Please read it, please. Immediately read it. नहीं करावे, नहीं करावे. లేదా టైం ఇది కరెక్ట్ కాదు గిట్ట. ఈ టైంలో పిల్లలు స్కూల్ బట్టలు పెట్టుకొని ఏ టైం అయిపోతుంది అమ్మా? నీ బిడ్డ ఏడు చదువుతుంది? నీ బిడ్డ ఏడు చదువుతుంది? అక్క, నీ బిడ్డ ఏడు చదువుతుంది అక్క? ఈ టైం దాకా స్కూల్ డ్రెస్ పెట్టుకొని ఉంచుకుంటావా నువ్వు? ఏం టైం ఉంది ఇప్పుడు ఈమె ఇప్పటిదాకా నువ్వు చేయనికే? చెప్పండి ఏమైందమ్మా? నువ్వు ఆన్సర్ ఏమైంది? ఏం అవసరం ఉంది ఇప్పటిదాకా నీకు? అరే ఎన్నేళ్ళు వస్తే ఏమైందన్నా? ఎన్నేళ్ళు గురించి కాదు మాట్లాడేది. ఎప్పుడమ్మా మీ స్కూల్ అయిపోయింది? ఎప్పుడు బుజ్జి ఎప్పుడు అయిపోయింది మీ స్కూల్? మీ స్కూల్ ఎప్పుడు అయిపోయింది? ఎందుకు బెదిరిస్తారు? పిల్లలు ఎందుకు బెదిరిస్తారు? మీరు ఎందుకు తీసుకొచ్చిర్రు? ఎందుకు? మీకు ఏం అవసరం ఉంది? రేపు వస్తాం మేము, పక్కా వచ్చి స్కూల్ కాడ ధర్నా చేస్తాం. ఆమె ఫోటో చూసుకుంటే ఏంది? ఆమె కైకున్నది ఎక్కినా ఎందుకు తీసుకున్నాం? ఆమె ఒక్క ఆమె తీసుకున్నా, పిల్లలందరికీ రేపు చెప్తా ఏం తీసుకున్నావు? రేపు చెప్తా అమ్మా. నువ్వేమో అంటుంది.